ఇప్పుడు మనము దహి వడకి ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ నేను వడ చేసుకున్నా అండ్ ఇట్లా ఇవి కూడా చేసుకున్నాను అనమాట. మన ఇష్టం వచ్చిన షేప్లో మనం ఏమన్నా చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ మనం వచ్చేసి ఇక్కడ మజ్జిగ కూడా రెడీ అయిపోయింది కదా పక్కన. అయితే ఇక్కడ గోరువెచ్చని నీళ్ళు అయితే మీరు మజ్జిగలో కూడా వేసుకోవచ్చు. ఉప్పు మజ్జిగ చేసుకొని మజ్జిగలో కూడా వేయచ్చు అనమాట. వీటిని ఇవి నానబెట్టుకోవాలి కొన్ని వేసుకొని. మనకి ఏవి కావాలంటే అవి నానబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం ఇవి నాననివ్వాలి వాటర్లో. ఎక్కువ ఏం అవసరం లేదు, కొంచెము మజ్జిగలో కూడా నానబెట్టుకోవచ్చు ఉప్పు నీళ్ళు వేసుకొని. అయితే తర్వాత వీటిని పిండుకోవాలన్నమాట. కొంచెం వాటర్లో అయినాక ఇట్లా పిండేసుకోవాలి. పిండేసుకొని మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి. వాటర్లో పిండి మొత్తం వేసేసుకుందాం. హలో హాయ్, నేను మీ శ్రావణి. ఇప్పుడు నేను మీకు చాలా ఈజీ అండ్ సింపుల్ దహి వడ చూపిస్తున్నా. పెద్ద పని ఏం లేదు, మనం టిఫిన్ చేయాలనుకున్నప్పుడు ఇంత ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అయితే మనం వేడి నీళ్ళల్లో 1 గంట మినపప్పుని ఇట్లా నానబెట్టుకోవాలి. అంటే మసల పెట్టాల్సిన అవసరం ఏం లేదు, వేడి నీళ్ళు అయితే సరిపోతాయి. అయితే 1 గంట ఇట్లా నానబెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఓకే, ఇంకా మనం దీన్ని ఇప్పుడు నేను ఉప్పు వేసుకున్నా కొంచెము అడుగున. కొన్ని వాటర్ దీన్ని పోసేసుకోవాలి ఇట్లా, ఎందుకంటే ఓసారి గట్టిగా ఉంటే రాదన్నమాట జార్నాది, అందుకే. ఓకే, ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకుందాం. ఓకేనా, ఇక్కడ పిండి అయితే రెడీ అయింది. ఇది కొంచెం ఇట్లా మెత్తగా ఉంది. అయితే మనకు కొంచెం ఇంకా తిక్కుగా ఉండాలన్నమాట. ఇట్లా వాటర్లో వేస్తే పైకి రావాలి. మీకు తెలియడానికి నేను ఇట్లా చేసినాను. ఇది వాటర్లో వేస్తే పైకి రాలేదు కాబట్టి ఇంకా తిక్కుగా ఉండాలన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని థిక్ చేసుకోవచ్చు. మీకు క్లారిటీ కోసం చూపిస్తున్నా. ఇప్పుడు పట్టి మళ్ళీ ఇది వాటర్లో వేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఇంకో వాటర్లో చూద్దాం. చూడండి, మీకు అర్థం కావడానికి చూపించిన మెత్తగా ఉంటే ఎట్లుంటుంది, ఎట్లుంటుందని. ఇప్పుడు మనకి ఇది సరిపోయిందనమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ ఈ పిండిని గిన్నెలోకి అయితే తీసుకుందాం. ఇక్కడ దహి వడకి అన్నీ రెడీ అయినాయి. ఇక్కడ ఈ పిండిలో మనం కొంచెము ఉల్లిపాయ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర, తర్వాత కొంచెం అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు. ఓకే, ఇదైతే ఇందులో కొంచెం ఉప్పు, వంట సోడా వేసుకోవాలి. ఆల్రెడీ ఉప్పు వేసుకున్నా కాబట్టి వంట సోడా వేస్తున్నా నేను. నెక్స్ట్ ఇక్కడ పెరుగు తీసుకున్నా. ఇప్పుడు పెరుగులో కూడా ఉల్లిగడ్డ వేసుకోవాలి, అల్లం ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇది మనం పెరుగు ఇక్కడ రెడీ చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. ఉప్పు వేసుకొని మనం వాటర్ చూసుకొని పోసుకోవాలి, ఎంత థిక్నెస్ తినాలనుకొని. ఓకే, దీనిలో వాటర్ పోసుకొని ఇది పోపు పెట్టుకోవాలన్నమాట. అంతలోపు మనం ఇక్కడ ఈ పిండిని బాగా కలుపుకోవాలన్నమాట. కొంచెం ఒక 10 నిమిషాలు బాగా కలిపితే ఫ్లఫీగా అవుతుంది. ఓకే, చేసుకుందాం. ఇది పిండి అయితే కలుపుకున్నా, ఇట్లా అయిపోయింది. ఇప్పుడు నేను దీంట్లో వాటర్ పోసుకొని దీన్ని పోపు పెట్టుకొని చూపిస్తాను.
మనం నార్మల్ మజ్జిగ పోపే అన్నమాట. ఇక్కడ గిన్నెలో ఆయిల్ వేసుకున్న, ఆవాలు జీలకర్ర వేసేసుకొని ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి, కొంచెం పసుపు, కొత్తిమీర, కరివేపాకు. స్టీల్ గిన్నె కాబట్టి తొందర బంద్ చేసుకోవాలి. పోపు రెడీ అయిపోయింది. ఇది అందులో వేసేసుకుందాం. ఓకే, దహి వడకి పోపు రెడీ అయిపోయింది. ఇక్కడ మనకు మీకు కావాల్సినంతగా వాటర్ పోసుకోవచ్చు. మాకైతే కొంచెం తిక్కుగానే ఇంత తిక్కు ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం వడలు వేసేసుకుందాం. బాండ్లీలో ఆయిల్ అయితే వేసుకున్నా. ఓకే, ఇక్కడ చూడండి, ఇది పిండి కదా, మనం చేతికి నీళ్ళు వేసుకుంటే అంటుకోదిగో. ఒకసారి చూడండి, ఇది వాటర్. మనము వడలు వేసుకోవాలంటే వడలు వేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా రౌండ్ ఇవి వేసుకోవాలంటే ఇట్లా వేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. ఓకే, నేనైతే అద్దుకొని ఫస్ట్ రౌండ్ ఉండలు అయితే చిన్న చిన్న వేసుకుంటున్నా. మొత్తం ఈ ఉండల్ని వేసేసుకుందాం. ఓకే, మొత్తం వేసేసుకున్నా. మనకు కొన్ని ఫేవరెట్ బాండ్లీలు ఉంటాయి, అవి కొన్ని స్టీల్ అయితేనేమో మనకు తిప్పుకోవడానికి కష్టం, అంటుకుంటాయి కూడా. జాగ్రత్తగా తిప్పుకోవాలి, ఎందుకంటే కామెంట్ చేస్తారు బాండ్లీ మార్చుంది అది ఇదని. అట్లా కాకుండా ఇట్లా చేస్తే ఇట్లా నిదానం తిప్పుకోవాల్సి వస్తుంది. అందుకే ఎవరిది వాళ్ళకు ఉంటుంది అనమాట. నాకు అసలు నిజం చెప్పాలంటే స్టీల్లో ఈజీగా తిప్పడం రాదు, ఇంత స్లోగా తిప్పుకోవాల్సి వస్తుంది. అదే నా ఫేవరెట్ బాండ్లీ అయితే పాతదైనా సరే నీట్గా వస్తుంది అనమాట. ఇవన్నీ తిప్పేసుకుందాము. ఓకే, ఇప్పుడు చూడండి, తిప్పడానికైతే నిజంగా నాకు టైం పట్టింది, ఎందుకంటే నాకు నార్మల్ బాండ్లీ అయితే ఈజీగా వస్తుంది. స్టీల్ బాండ్లీ అయితే కొంచెం భయపడతా అన్నమాట, అంటుకుంటాయి అనేసి. అందుకే మనం ఎట్లా వస్తే అదే చేయాలన్నమాట. ఎవరో కామెంట్ చేసిందని చెప్పి అట్లా చేయకుండా. ఎందుకు ఇది మీకు మీతో షేర్ చేసుకుంటున్నా అంటే, కొన్ని బాండ్లీలు అంటుకుంటాయి, అయినా ఇవి వచ్చింది కానీ కొన్ని అంటుకుంటాయి. మనకు తగ్గట్టు పాత బాండ్లీలలోనే ఈజీగా వస్తుంది అనమాట. ఇంకా చిన్న మంట పైన నీట్గా కాలవాలి, మాడకుండా లోపల కాలాలి కదా. ఓకే, చూడండి ఎంత బాగా వచ్చినాయి కలరు. ఇవి మనము ఇంకా కొంచెం వేయించుకొని గిన్నెలోకి తీసుకుందాం. ఓకే, ఇప్పుడైతే మనము వీటిని ఇందులోకి వేసుకుందాం. మీకు నచ్చిన షేపు, వడ షేపు ఏవి కావాలంటే అవి చేసుకోండి, అట్లేం లేదు. నాకు ఇట్లా చేసుకోవాలనిపించింది. ఇప్పుడు మొత్తాన్ని ఇలాగే చేసుకుందాం. ఓకే, ఇక్కడ ఇవి రెడీ అయిపోయినాయి. ఇక్కడ నేను వడ షేప్ కూడా వేసుకున్నా. ఇవి వేయించుకుందాం. ఇప్పుడు మనము దహి వడకి ఫస్ట్ ఏం చేయాలంటే, ఇక్కడ నేను వడ చేసుకున్నా అండ్ ఇట్లా ఇవి కూడా చేసుకున్నా అనమాట. మన ఇష్టం వచ్చిన షేప్లో మనం ఏమన్నా చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ మనం వచ్చేసి ఇక్కడ మజ్జిగ కూడా రెడీ అయిపోయింది కదా పక్కన. అయితే ఇక్కడ గోరువెచ్చని నీళ్ళు అయితే మీరు మజ్జిగలో కూడా వేసుకోవచ్చు. ఉప్పు మజ్జిగ చేసుకొని మజ్జిగలో కూడా వేయచ్చు అనమాట. వీటిని ఇవి నానబెట్టుకోవాలి కొన్ని వేసుకొని. మనకి ఏవి కావాలంటే అవి నానబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం ఇవి నాననివ్వాలి వాటర్లో. ఎక్కువ ఏం అవసరం లేదు, కొంచెము. మజ్జిగలో కూడా నానబెట్టుకోవచ్చు ఉప్పు నీళ్ళు వేసుకొని. అయితే తర్వాత వీటిని పిండుకోవాలన్నమాట. కొంచెం వాటర్లో అయినాక ఇట్లా పిండేసుకోవాలి. పిండేసుకొని మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి. వాటర్లో పిండి మొత్తం వేసేసుకుందాం. ఓకే, ఇంకా దహి వడ రెడీ అయింది కదా. ఇప్పుడు మనం దీనిపైన కొత్తిమీర చల్లుకోవచ్చు, ఉల్లిగడ్డ వేసుకోవచ్చు, కారం కూడా వేసుకోవచ్చు అనమాట. మన తన సన్న కారం ఉంటే మనకు ఎంత కావాలో అంత వేసుకోవాలి. మళ్ళీ కావాలంటే మనం మజ్జిగ మళ్ళీ తయారు చేసుకొని మళ్ళీ ఇవి వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇవి కొంచెం నాననివ్వాలి, కలుపుకుందాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది దహి వడ చాలా ఈజీ, 1 గంటలో
నానబెట్టుకొని ఇంత మంచి టిఫిన్ రెసిపీ అయితే చేసుకోవచ్చు. చాలా చాలా ఈజీ అండ్ టేస్టీ అనమాట. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి తప్పకుండా. ఇది నానిన తర్వాత చాలా చాలా బాగా అవుతుంది. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి.